పద్మవ్యూహం. మనసులో నన్ను దీవించాలనుండి పాపం డాడీ ఎలా అయిపోతున్నారో. అరేరే తాళాలు. రాజాధిరాజాయ ప్రసంజ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో. ఇక మనం వెళ్దామా? వెళదాం. నానంతా చూశాన్నే. ఆఖరికి గుండుల్లో ప్రేమలు ఇలాగ గుళ్ళో బయటడ్డాయి అన్నమాట. ఏదేటైనా భగవంతుడు ఉన్నాడు. ఇవ్వండమ్మా. దండం పెట్టు. ఓం ఆచమ్య కేశవా స్వహ నారాయణ స్వహం మాధవా స్వహ గోవిందాయ నమః ఓం విష్ణవే నమః. అడుగుతున్నానని ఏమనుకోపోతే ఈ ఆస్తికి భాస్కరాల హక్కుదారుడవుతాడు. ఎందుకు కాడు? వీలునామా ప్రకారం అతను హక్కుదారుడే. అదెలా అవుతుందండి? తాతగారి ఆస్తికి మనవడిగా ప్రకాష్ ఒక్కడే హక్కుదారుడవుతాడు, అంతేగాని ఓ అనాథ ఎందుకు అవుతాడు? ఆ కుర్రాడికి మాకు ఎలాంటి బంధుత్వం లేదు, వారసత్వం అంతకన్నా లేదు. అలాంటప్పుడు దీనికి అర్థం లేదు కదండి. అదే లాయర్ గారు, అదే దయచేసి ఈ ఆస్తి పంపకాలు, ఈ డాక్యుమెంట్స్ వివరాలు ఇవేవి భాస్కర్కి మీరు చెప్పకుండా ఉండగలరా? భగవంతుడా, జరిగిందేదో జరిగిపోయింది, తప్పు ఒప్పు అయిపోయింది, చేతులు కాలిపోయాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని అడవడం అవివేకం. అందుకే ఎక్కడి వాళ్ళు అక్కడ అలా ఉండిపోవలసింది, ఉండిపోవాలి కూడా. నా గుండెల్లో ప్రాణం ఉండగా ఇదేది బయటకు పొక్కకూడదు. నేను పొక్కనివ్వను. నేను పోయినా కూడా ఈ రహస్యం బయట తెలియకూడదు. తెలియకూడదంటే ఇంతకుముందు నేను ఒకసారి అడిగాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. భాస్కర్ సుజాత కొడుకన్న సంగతి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనని నాకు మరోసారి మాట్లాడమ్మా. మాటివ్వు. ఆనాడు అలా ఒట్టేయించుకున్నారు. ఈనాడు చూసారా ఎంత అన్నాయాన్ని కూడిగట్టినారో. భాస్కర్ బాబుకి మీ రాత్రి రాసివ్వటం అల్లుడి గొరికిట్టం లేదు. దాన్ని వెనక్కు నాకుందామని చూస్తున్నారు ఆయన. పోనీ ఆ బాబంటే పరాయోడు వల్లకోవచ్చు. భాస్కర్ బాబు తన కన్న కొడుకని
సుజాతమ్మ గోరికి తెలియకపోబట్టే కదా ఆ తల్లి కూడా లాయర్ బాబుతో ఆ అత్తి సంగతి చెప్పొద్దంది. తెలుసుంటే తల్లి మనసు కదా అలా చెప్పేదా? చేసిన పాపానికి మీరంటే భాస్కర్ బాబుని తీశారు కానీ తెలియని పాపానికి పాపం సుజాతమ్మ ఎంత దారుణాన్ని కొడిగట్టిందో చూశారా? నా వల్ల కాదయ్య గోరు, ఇవన్నీ చూస్తా నన్ను ఊరుకోలేను. భాస్కర్ బాబుకు అన్యాయం జరుగుతుంటే నేను తట్టుకోలేను. చెప్పేస్తానయ్య గోరు, భాస్కర్ బాబు నీ కన్న కొడుకని సుజాతమ్మకి ఆ తల్లికి చెప్పేస్తాను. కాదనకండి అయ్య గోరు, కాదనకండి. పండమ్మా, అమ్మా, నాకు తెలుసు పెడమ్మా. భాస్కర్ నా కన్న కొడుకన్న సంగతి నాకెప్పుడూ తెలుసు. అమ్మా, అవును పెడమ్మా, తెలుసు కాబట్టే నాన్నగారికి తలకొరివి భాస్కర్ చేత పెట్టించాను. తెలుసు కాబట్టే నాన్నగారి అస్థికలు భాస్కర్ చేత నిమజ్జనం చేయించాను. తెలుసు కాబట్టే వాడికి ఆస్తి వివరాలు చెప్పొద్దన్నాను. అదే నా బాధ తల్లి. తెలిసి కూడా ఇంత ఘోరానికి నువ్వు ఒడిగట్టావంటే నిన్నేమనుకోవాలి? సగటు ఆడదాన్ననుకో, లేదంటే భయం అనుకో. అవును పెడమ్మా, శ్రీనివాస్ ఇప్పటికే భాస్కర్కి నాన్నగారు ఆస్తి ఎందుకు రాశారు అంటూ ఆరా తీస్తున్నాడు. పైగా చాలా అనుమానాలు పడుతున్నాడు. అలాంటప్పుడు ఆయన చెప్పినా వినకుండా భాస్కర్కి ఆస్తి వివరాలు తెలిస్తే ఏవైందని నేను పట్టుపడితే నా బ్రతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచించు. అయినా భాస్కర్ ఆస్తి ఎక్కడికి పోదు పైడమ్మా, ఎక్కడికి పోదు. వాడి ఆస్తికి వాడే హక్కుదారుడు. వీళ్ళెన్ని కోర్టులకెక్కినా వాడి ఆస్తిలో పైసా, సింగిల్ పైసా కూడా చేజిక్కించుకోలేరు. లాయర్ గారు ఆ సంగతి తేల్చి చెప్పేశారు. మంచి మాట చెప్పావు తల్లి, చాలా మంచి మాట చెప్పావు. సరే, ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నేనే తన తల్లినని భాస్కర్కి తెలుసా పైడమ్మా? తెలియదు తల్లి, తెలీదు. అసలు అయ్యగోరు తన తాతగారుని కూడా భాస్కర్ బాబుకు తెలీదు. తెలియనీయకుండానే అంతా చేసుకొచ్చాం. అయితే ఇప్పుడు కూడా నేను తన తల్లినని భాస్కర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. పొరపాటున కూడా నువ్వు చెప్పొద్దు. ఎందుకు చెప్తాను తల్లి? చెప్తే ఇంకేమైనా ఉందా? నీ కాపురంలో నిప్పులు పోసినట్టు కాదా? చాచా, చచ్చినా ఆ పని చెయ్యను. తర్వాత ఇంకో సంగతి పైడమ్మా, వచ్చిన దగ్గర నుంచి నిన్ను అడుగుదామనుకుంటూ ఎప్పటికప్పుడు వీలు చిక్కక అడగలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, మోహన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడమ్మా, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ ఊళ్ళోనే ఉన్నాడా? రండి రండి. రండి రామచంద్ర గారు, రండి కూర్చోండి. పట్టుబట్టి నన్ను ఇక్కడికి మీరు ఎందుకు పిలిచింది ముందు చెప్పండి. దయచేసి ముందు మీరు కూర్చోండి సార్. ప్లీజ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు రామచంద్రం గారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని మీరు రానంటున్నా రమ్మన్నాను. చెప్పండి. చలపతి గారు చనిపోయిన సంగతి మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. ఇక మీ 4 ఎకరాల్లో అనాథాశ్రమం ఎవరు కడతారు? ప్రస్తుతానికి ఎవరూ లేకపోవచ్చు, కానీ రేపు పెద్ద మనసుతో ఎవరైనా ముందుకు రావచ్చు. వాళ్ళు కడతారు. ఆ 4 ఎకరాలు వాళ్లకే. అయితే ఆ పెద్ద మనసుతో నేనే ముందుకొచ్చాననుకోండి, అక్కడ అనాథాశ్రమం కట్టడానికి మీరు నాకు అనుమతిస్తారా? ఐ మీన్, నాకు ఈ చిన్న అదృష్టాన్ని, అవకాశాన్ని మీరు కలగచేస్తారా? ఆశ్చర్యంగా ఉంది కదూ, నమ్మలేకపోతున్నారు కదూ. అనాథాశ్రమం కడతానని మీ దగ్గర 4 ఎకరాలు నేను తీసుకొని నా ఫ్యాక్టరీ స్థలంలో వాటిని కలుపుకుంటానేమోనని మీకు చాలా అనుమానంగా కూడా ఉంది, అవునా? అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మీ స్థలంలో మీ చేతుల మీదుగా మీరే అనాథాశ్రమం కడుతున్నారు.
అందుకయ్యే ఖర్చు నేను భరిస్తాను. ఎస్, 10 లక్షలు కాదు, 25 లక్షలు, ఎంత ఖర్చైనా ఆ డబ్బు నేనిస్తాను. మీ ఆధ్వర్యంలో ఆశ్రమాన్ని మీరు కన్స్ట్రక్ట్ చేయండి. ఆశ్రమాన్ని కట్టించి దాన్ని అనాథగా వదిలేస్తాననుకుంటున్నారేమో. నో, నడిపేందుకు అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. అందుకోసం కొంత డబ్బుని డిపాజిట్ చేస్తాను. ఆ వ్యవహారాలు కూడా దయచేసి మీరే చూడాలి. ఇదంతా చలపతి గారి మీద కోపంతోనో నా గొప్ప కోసమో నేను చేయట్లేదు. నాకు చెయ్యాలనిపించి నేను చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఒప్పుకోండి, లేదంటే ప్లీజ్. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకేమీ అంతుచిక్కకుండా ఉంది. అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా, ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఒక్కడి మాత్రం నిజం అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే మనిషి అన్ని వేళలా ఒకలాగా ఉండడం అనిపిస్తుంది. అసలు చెక్ బుక్ ఇవ్వు. ఇస్తున్నాను సార్. తీసుకోండి. 10 lakhs, 10 లక్షలు. ముందు ఈ 10 లక్షలతో పని ప్రారంభించండి. థ్యాంక్ యూ సార్. తర్వాత నాదో చిన్న రిక్వెస్ట్ రామచంద్ర గారు. చెప్పండి ఆశ్రమానికి చలపతి గారి పేరే పెట్టండి. సార్, చలపతి గారు తను చేసిన పాపం ఏంటో మీకు చెప్పలేదు, కానీ తను చేసిన పాపం ఏంటో ఆయన తెలుసుకున్నారనుకుంటారు. అది చాలు. ఆయన గొప్ప వ్యక్తి కిందే లెక్క. వెళ్ళరండి. రామచంద్రం గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. ఓకే సార్. రండి సార్. వస్తాను సార్. మంచిది. కనిపించని నా కొడుకుని రేపా అనాథల కళ్ళలో చూసుకుంటాను. పట్టెడన్నానికి కృతజ్ఞతగా కళ్ళు చెమర్చుకునే వాళ్ళ కన్నీళ్లలో నా కొడుకుని నేను వెతుక్కుంటాను. వెతుక్కుంటాను. శారదా, ఆగు బాబు ఆగు. ఓలమ్మో సిటం ఆగుమే. చలపతి బాబు గారు దినాలని చేసి శ్మశానాలను తిరిగి వచ్చినావు కావా? కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వద్దుగానే సిటం ఆగుమే. రంగమ్మకి చాదస్తం మరీ ఎక్కువైపోతుంది. ఎంతైనా పెద్దది కదా, వయసుకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తుంది. వినలేదనుకో అదో గోల. శారదమ్మ తల్లి కూతంత తప్పుకో బాబు. ఇల్లు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. అలాగే 2 సుక్కల నీళ్లు నెత్తి మీద కూడా చల్లుకోండి. అలాగే అలాగే. ఇల్లు ఇప్పుడు వెళ్ళండి. కార్యక్రమాలన్నీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇక ఆ ఇంటితో మనకు అనుబంధం తెగిపోయింది. ఏదో పెద్ద ఆయన ఏ ముహూర్తాన్ని ఇద్దరం కలుసుకున్నాము. కలుసుకున్న దగ్గర నుంచి జస్ట్ లైక్ ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళం. కష్టానికి సుఖానికి బాగా ఆదుకున్నాడు. దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఉద్యోగం కూడా వేయించాడు. ఆ రుణం ఎలా తీర్చుకుంటానో అనుకున్నాను. ఈ రూపంలో తీర్చుకున్నాను. నిజం చెప్పాలంటే చలపతి గారి కర్మకాండ నేను చేయడం ఓ రకంగా నా అదృష్టం. అదృష్టం అనే చెప్పాలి. అయిపోయింది. పాపం, ఆయన పోయినప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా కనీసం సుజాత గారిని పరామర్శించలేదు. ఆవిడేమనుకుంటున్నారో ఏమో నా గురించి. ఏటి అనుకోరు.
నువ్వు ఉత్తమ మనిషి అయితేగా అనుకోవడానికి. కడుపుతో ఉన్నావు కదా, పరామర్శలాటికి వెళ్ళకూడదు. ఈ విషయం ఆవిడకోలు తెలదేటి. అసలు ఈ దినాలయ్య కూడా ఈ బాబు చేయకూడదు. చెప్తే ఎనుకుంటేనా తప్పదని నెత్తికెక్కించుకున్నావు. సరేనే, అయిపోయింది అదే అయిపోయింది. ఇక వాళ్ళకోండి, ఆల్దారాలదే మందారు మందే. పెళ్ళం కడుపుతున్నప్పుడు కొరువు పెట్టడాలు, నిమజ్జనాలు చేయటాలు ఏడు చేయకూడదు. ఈ బాబు వినిపించుకుంటేనా? వదిలే రంగమ్మ, ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఏంటి చెప్పు. వాళ్ళ అనకు బాబు. ఆశారాలు ఆశారాలే, నమ్మకాలు నమ్మకాలే. సర్లే నువ్వు ఊరుకో. వేడివేడిగా కాఫీ తెచ్చివనా? నువ్వు రా రంగమ్మ. పత్తాలి. మీ నాన్నగారు మాకందరికీ పెద్ద దిక్కులా ఉండేవారు. పోయారంటే నమ్మలేకపోయాం. ఆఖరికి బరియల్ గ్రౌండ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాం. అబ్బా, ఏంటా మాటలు? పెద్దాయన దహనం చూసొచ్చామని వీడి ఉద్దేశం. పట్టుముని 10 మంది కూడా లేరక్కడ. ఏదో వీడు నేను అంతే. తర్వాత మేమిద్దరం తప్పదు కదా, పనులు, బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి నిన్ననే వచ్చాం. మీరొచ్చారని తెలిసి పరామర్శకు కాదు, బాధను మళ్ళీ గుర్తు చేయడానికి రాలేదు. జస్ట్ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. పెద్ద కర్మ కూడా అయిపోయిందనుకుంటాను. అయిపోయింది. కొన్నాళ్ల పాటు ఉంటున్నారా, అమెరికా వెళ్ళిపోతున్నారా? ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదే ఆలోచిస్తున్నాం. ఉండాలి ఉండాలి. ఆస్తిపాస్తులు రాతకోతలు అన్నీ చూసుకోవాలి కదా. అన్నట్టు మీకేం సాయి కావాలని నన్ను అడగండి, నేనున్నాను. థ్యాంక్ యూ అంకుల్. మంచి లాయర్ ఎవరన్నా అనుకున్నారా? ఎందుకు లేరు? అవసరమైతే చెప్పండి, కలుద్దాం. త్వరలో కలుద్దాం. షూర్. మీరంతా సరదాగా రేపు గార్డెన్ రెస్టారెంట్కి రాకూడదు? జస్ట్ స్నాక్స్ తీసుకుని వెళ్తురు కానీ ఎన్నాళ్ళని ఇంట్లో ఇలా ఉంటారు చెప్పండి. కర్మ తర్వాత అయిన వాళ్ళు గాని స్నేహితులు గాని బాధలో ఉన్న వాళ్ళని అలా బయటకు తీసుకెళ్లాలంటారు. అందుకే బావాడు. అర్థమైంది, తప్పకుండా వస్తాం. వెల్కమ్, రండి. ఉంటాం శ్రీనివాస్ గారు. మంచిది. మంచిది. బాయ్ ప్రకాష్. సీ యూ. బాయ్. ఉంటామంటే. మంచిది బాబు. బాయ్. ఏంటి డాడీ? ఆ రోజు నువ్వు అన్నది నిజమే సుమా. ఏ రోజు డాడీ? అయినా నేనేమన్నాను గుర్తులేదా? చలపతి చిత్తి చూస్తూ అనవసరంగా మనం వచ్చామేమో అని నేనంటే, ఏది అనవసరం కాదు డాడీ, రేపు అటెండెన్స్ అవసరం కావచ్చేమో అన్నావు. అదే ఇప్పుడు పనికొచ్చింది. అక్కడికి వెళ్ళొచ్చామని చెప్పి ఆ వంకతో అక్కడికి వచ్చాం. నాకు తెలియక అడుగుతున్నాను డాడీ, అసలు ఇక్కడికి మనం ఎందుకు వచ్చినట్టు? పైగా నువ్వు పిలవమన్నావని చెప్పి రేపు గార్డెన్ రెస్టారెంట్ కూడా వాళ్ళని పిలిచాను. ఇవన్నీ దేనికి? దేనికంటే పోయింది పోగా మిగిలిన చలపతి స్థిర చరాస్తులు వీళ్ళేం చేసుకుంటారు? అమ్మి పారేసి అమెరికా వెళ్ళిపోతారు. అనుబంధం పెంచుకుంటే అవేవో మనమే చవగ్గా కొనుక్కోవచ్చు. అది అసలు సంగతి.